నమస్కారం, మీరు చూస్తుంది జిఎం న్యూస్. నా పేరు నందిని. ముందుగా హెడ్లైన్స్. జన్మభూమి సమావేశంలో రేషన్ కార్డుల విషయమై సివిల్ సప్లై డీటీపై మండిపడ్డ వర్ల రామయ్య. పండిట్ దీన్ దయాళ్ శత జయంతి ఉత్సవాలలో పాల్గొన్న బీజేపీ యువమోర్చా జిల్లా అధ్యక్షుడు గోపిశెట్టి దుర్గాప్రసాద్. యువత పార్టీని బలోపేతం చేయాలని పిలుపు. ప్రతి కుటుంబం వికాసంగా ఉండాలని ప్రభుత్వం 15 సూత్రాలను ప్రవేశపెట్టిందన్న యలవర్తి. 21, 22 వార్డులలో జన్మభూమి సమావేశంలో పాల్గొన్న యలవర్తి బాబ్జీ. అందరూ కలిసి ఉంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయన్న నాయి బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం అధ్యక్షులు. 2017 నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించిన సంఘ నాయకులు. స్థానిక 3, 4 వార్డులలో నోడల్ అధికారి శేషగిరిరావు ఆధ్వర్యంలో 4వ విడత జన్మభూమి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జన్మభూమి ప్రోటోకాల్ ఇన్ఛార్జ్ చైర్మన్ వర్ల రామయ్య, మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాస్ పాల్గొన్నారు. పేద ప్రజల సంక్షేమార్థం ప్రభుత్వం అందిస్తున్న రేషన్ కార్డులో షాప్ నెంబరు ఇచ్చి ఇంతవరకు వారికి రేషన్ ఎందుకు అందించలేదని రాష్ట్ర హౌసింగ్ బోర్డు కార్పొరేషన్ జన్మభూమి ప్రోటోకాల్ ఇన్ఛార్జ్ చైర్మన్ వర్ల రామయ్య వెల్లడించారు. మంగళవారం 3, 4 వార్డులలో నోడల్ అధికారి శేషగిరిరావు ఆధ్వర్యంలో 4వ విడత జన్మభూమి కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత స్థానిక మందపాడు కమ్యూనిటీ హాల్ వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ వార్డు ప్రజలు గత జన్మభూమిలో రేషన్ కార్డులు మంజూరు చేసి షాప్ నెంబర్లు కూడా వేసి తమకు కార్డులు అందజేశారని, కానీ షాప్ వద్దకు వెళితే తమ పేర్లు రాలేదని, గత 6 నెలల నుంచి తమకు రేషన్ షాపుల నుండి ఎటువంటి సరుకులు ఇవ్వటం లేదని సభా దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో వర్ల సివిల్ సప్లై డీటీ ప్రసాద్ను పిలిచి ఈ విషయమై వివరణ ఇవ్వాలని కోరారు. అయితే సివిల్ సప్లై కమిషనర్ నుండి ఉత్తర్వులు, రేషన్ కార్డులు ప్రింట్ అయ్యి రాలేదని చెప్పడంతో వర్ల డీటీపై మండిపడ్డారు. షాప్ నెంబర్ ఇచ్చారు అంటే తప్పనిసరిగా అతని పేరు మీ రికార్డులో ఉండి ఉంటుందని, ఈ విషయమై తహసీల్దార్తో ఫోన్లో రామయ్య మాట్లాడి సివిల్ సప్లై డీటీ అలసత్వం వల్ల అనేక మంది పేద ప్రజలు రేషన్ను కోల్పోవాల్సి వచ్చిందని, డీటీపై చర్యలు చేపట్టాలని, అవసరమైతే అతనిని సస్పెండ్ కూడా చేయాలని తహసీల్దారు అబ్దుల్ రెహమాన్ను ఆదేశించారు. Beneficiary finally select అయిన తర్వాత you are going to get the card, this is your card, go to shop number 37 అనే కదా చెప్తారు. ఆన్లైన్ చేసిన రోజే చెప్పారు కదా. మరి అంటే డీమ్డ్ గవర్నమెంట్ రిసీవ్ కార్డే కదా వీళ్ళు. కార్డ్ ప్రింటర్ రాలేదు సార్. ప్రింట్ అవుతే ఫైండ్ అవుట్ ఎందుకు ప్రింటర్ కూర్చోండి. అక్కడ ప్రింటర్ ఎక్కడ చేస్తారు? కూర్చోండి, ఆఫీస్ లో కూర్చోండి. ప్రింటింగ్ నేనే వెళ్ళి తీసుకొచ్చాను సార్. ఇంకా ఇది కూడా ఫైనల్ చేసి ఇది కూడా నాకు చెప్పండి. అలాగే ఈరోజు చెప్పండి. అదే సార్, లిస్ట్ లో ఉన్నాయి సార్, రావాల్సినవి ఉన్నాయి సార్. ఫాలో అవుతుంది. నీ పేరేంటి? ప్రసాద్. ఇప్పుడు వీళ్ళు అడిగేది ఈ గ్రామ సభ నువ్వు తెచ్చే లిస్ట్ కాదు. వాళ్ళతో మాట్లాడారు సార్, కలెక్టర్ గారు కూడా మాట్లాడారు సార్. ఎన్ఐసి వాటి ద్వారా ప్రింటింగ్ మనం జనరేషన్ ఆప్షన్ ఇస్తేనే మనం ప్రింట్ చేయడానికి అవకాశం ఉంటుంది సార్. ఆ కారణంగా ఆగినాయి సార్. సెకండ్ ఫేజ్ లో మిగతా 44,000 కార్డు. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ 6 నెలల క్రితం ఇది అడుగుతున్నారు. డిస్టర్బ్ చేయకపోయాను. ప్రసాద్, వీళ్ళ సమస్యను ఎట్లా పరిష్కారం చేస్తాను? ఒక్క నిమిషం ప్రసాద్ గారు, వీళ్ళ సమస్య పరిష్కారం మార్గం అయింది. ఆర్సీ నెంబర్లన్నీ డిఎస్ఓ గారికి మెయిల్ చేసి అప్లోడ్ చేసిన తర్వాత మైక్ చూడయా. స్థానిక బైపాస్ రోడ్లోని విష్ణు మోటార్స్ ఆవరణలో పండిట్ దీన్ దయాళ్ శత జయంతి ఉత్సవాలతో పాటు యువమోర్చా కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ యువమోర్చా జిల్లా అధ్యక్షులు గోపిశెట్టి దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. యువత ద్వారానే దేశ భవిత ఆధారపడి ఉందని, ప్రధాని నరేంద్ర మోదీ యువత వారి కాళ్ళ మీద నిలబడేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలను అందిస్తున్నారని బీజేపీ యువమోర్చా జిల్లా అధ్యక్షుడు గోపిశెట్టి దుర్గాప్రసాద్ అన్నారు. మంగళవారం స్థానిక బైపాస్ రోడ్లోని విష్ణు మోటార్స్ ఆవరణలో పండిట్ దీన్ దయాళ్ శత జయంతి ఉత్సవాలతో పాటు యువమోర్చా కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గోపిశెట్టి మాట్లాడుతూ దేశ జనాభాలో 68% యువతనే ఉన్నారని ఆయన వెల్లడించారు. వారి కాళ్ళ మీద వారు నిలబడేలా పలు శిక్షణ కార్యక్రమాలను ప్రవేశపెట్టిందని ఆయన వెల్లడించారు. వీటి వల్ల అనేక మంది నైపుణ్యాలతో అనేక వర్క్ షాపులను ఏర్పరచుకోవటం జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం యువత కోసం అనేక రాయితీలతో కూడిన రుణాలను అందిస్తుందని, వీటిని యువత సద్వినియోగపరచుకోవాలన్నారు. అనంతరం పట్టణ యువమోర్చా అధ్యక్షునిగా నండూరి శివగంగరాజును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆయనతో పాటు మరో 27 మందిని కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు. తొలుత దీన్ దయాళ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ
పట్టణ అధ్యక్షుడు వలపర్ల వెంకటేశ్వరరావు, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు నిమ్మగడ్డ హితేంద్ర, పల్లపోతు మురళి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున భారతీయ జనతా యువమోర్చా గుడివాడ కాన్స్టిట్యున్సీ సంబంధించి యువమోర్చా టౌన్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. దీనిలో భాగంగా 28 మందితో యువమోర్చా టౌన్ కమిటీ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. పెద్దలు నిమ్మగడ్డ నాని గారు, టౌన్ అధ్యక్షులు వెంకటేశ్వర గారు, యువమోర్చా టౌన్ అధ్యక్షుడు మా గంగరాజు గారు, ఇక్కడి నుంచి ఉన్న ఆఫీస్ బేరర్ కిరణ్, వీళ్ళందరితో సహా 28 మందితో సంపూర్ణమైన కమిటీ వేయటం జరుగుతూ ఉంది. ఇప్పుడు వీళ్ళు ఏదైతే కనుక పదాధికారులు దీంట్లో ఉన్నారో వీళ్ళు కూడా ప్రతి డిపార్ట్మెంట్ అంటే ప్రతి డివిజన్లోకి వెళ్ళి మళ్ళీ అక్కడ కమిటీలు, బూత్ లెవెల్ కమిటీలు కూడా వేసుకుని రేపు 2019 ఎలక్షన్స్కి ఖచ్చితంగా గుడివాడ కాన్స్టిట్యున్సీ నుంచి బీజేపీని విజయపదంలో నడిపించే దిశలో మేము పనిచేస్తూ ఉన్నాం. ఈ రోజున 68% మంది ఈరోజు దేశంలో ఉన్న యువత 35 ఏళ్ళ వైపు వాళ్ళే. సో నరేంద్ర మోడీ గారు కూడా యువతకి చాలా స్కీమ్స్ అవి తీసుకురావడం జరిగింది. ఏదైతే కనుక డిజిటల్ ఇండియా సంబంధించి ఏదైనా కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతూ ఉన్నది. అండ్ మేక్ ఇన్ ఇండియా కూడా యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ని కూడా ఈ దేశంలో ఏదైతే కనుక వాళ్ళని ఒక ఉత్సాహభరితమైన దాంట్లో అంటే ఒక లోన్ కానీ వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎంటర్ప్రెన్యూర్షిప్ కానీ చేయడంలో కూడా నరేంద్ర మోడీ గారు చాలా పథకాలతో సహా తీసుకెళ్తా ఉండటం. ఈ రోజున గుడివాడలో కూడా పార్టీకి సంబంధించిన స్కీమ్స్ కూడా యువతకి ఎంతవరకు కూడా ఉపయోగపడతాయో, ప్లస్ సీనియర్ సిటిజన్స్కి ఎంతవరకు ఉపయోగపడతాయో దీనికి సంబంధించి కూడా మా యువమోర్చా ఖచ్చితంగా మేము మండల వైజు బూత్ కమిటీలో కూడా వెళ్ళి నరేంద్ర మోడీ గారి విజన్ని అండ్ మా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా గారి విజన్ కూడా మేము తీసుకెళ్తాము. దీంట్లో భాగంగా ఏదైతే కనుక పథకాలు ఉన్నాయో, పథకాలకి లబ్ధిదారులు ఎవరున్నారో, ఈ పథకం ఎవరెవరికి అప్లికబుల్ అవుతుందో మా యువత దీని మీద ఖచ్చితంగా మండలానికి బూత్కి కూడా వెళ్ళి పథకాలన్నింటినీ కూడా మేము ప్రతి గడపకు కూడా అందజేస్తూ ఉన్నాము. సో నాకు అవకాశం ఇచ్చిన మా టౌన్ అధ్యక్షులు వెంకటేశ్వర గారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. స్థానిక 21, 22 వార్డులలో జన్మభూమి కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు మరియు అర్బన్ బ్యాంక్ చైర్మన్ పినంనేని బాబ్జీ పాల్గొని వార్డు ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. స్థానిక 21, 22 వార్డులలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతి కుటుంబం వికాసంగా ఉండాలని 15 సూత్రాలను ప్రవేశపెట్టిందని ఆయన వెల్లడించారు. సమాజ వికాసం సామ్రాజ్య రాష్ట్ర వికాసం అని ఆయన వెల్లడించారు. ప్రభుత్వ యంత్రాంగం అంతా మీ ఇంటికి వచ్చి మీ సమస్యలను తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవేశపెట్టిన కార్యక్రమం జన్మభూమి కార్యక్రమం అని ఆయన వెల్లడించారు. దీనివల్ల ఎంతో మంది పేద ప్రజలు ఒక అధికారిని నిలదీసి సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో ఈ విడత జన్మభూమిలో 3,50,000 మందికి తెల్ల రేషన్ కార్డులు, 2 లక్షల నూతన పెన్షన్లు అందజేస్తున్నారని ఆయన వెల్లడించారు. ఏ దేశంలో ఎక్కడా లేని విధంగా ₹1000 వృద్ధాప్య పెన్షన్ అందించడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. ఇక్కడ చాలా మంది మరి కనపడతా ఉన్నారు. ఈరోజు డ్వాక్రా లేడీస్ చాలా మంది కనపడతా ఉన్నారు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన మొట్టమొదటగా మీకు ఇచ్చినటువంటి కార్యక్రమం ప్రతి ఆడపడుచుకి ₹10,000 రుణమాఫీ చేస్తాను, డ్వాక్రా లోన్ మాఫీ చేస్తానని. దానిలో భాగంగానే పోయిన సంవత్సరం మొదటి విడతగా ₹3,000 రావడం జరిగింది. ఈ విడత మరలా మొన్న ₹3,000 మీ అందరి అకౌంట్లకి వేయడం జరిగింది. ఏమో మీ అందరికి 3,000 వచ్చినాయా? రాని వాళ్ళు ఎవరు ఇటండి, అమ్మా రాలేదా? వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి. రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడికి రండి. ఏది 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 కాదా ఏ గ్రూపు? రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన కేబినెట్ మీటింగ్ లో, ఈ మధ్య జరిగిన కేబినెట్ మీటింగ్ లో 3,50,000 పెన్షన్లు రాష్ట్రం మొత్తానికి శాంక్షన్ చేశారు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే పెన్షన్లు ఎవరైతే అప్లై చేస్తున్నారో అందరికీ కూడా 100% పెన్షన్లు అన్ని కూడా ఏదైతే కావాలి అని చెప్పి అర్హులైన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తప్పకుండా ఈ ప్రభుత్వం పెన్షన్లు ఇస్తుంది అనే ఉద్దేశంతో ఇవ్వాలి, అందరినీ కూడా మనం కవర్ చేయాలి అని ₹3,50,000 వచ్చినాయి. దాంట్లో మనం నియోజకవర్గానికి 2,000 రావడం జరిగింది. దాంట్లో మన మున్సిపాలిటీకి 700-800 వచ్చినాయి. దాంట్లో మీ వార్డుకి 20-25 వచ్చినాయి. మీ వార్డులో ఇప్పుడే మీ కౌన్సిలర్ గారు చెప్పడం 30 పెన్షన్లు అప్లై చేసి ఉన్నాయని, దాంట్లో 20-25 ఏవైతే వస్తాయో జన్మభూమి అయిన తర్వాత ఆ లబ్ధిదారులను ఎంపిక చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది.
మిగిలిన ఏమన్నా కొద్దిగా గొప్ప ఉంటే కనుక ఈ నియోజకవర్గంలో ఏమున్నాయో అవన్నీ కూడా మళ్ళీ ముఖ్యమంత్రి గారి దృష్టికి రామవెంకటేశ్వరరావు గారు తీసుకెళ్లి వాటిని మళ్ళీ మంజూరు చేయించి తీసుకురావడం జరుగుతుంది. 2017 నూతన సంవత్సర నాయి బ్రాహ్మణ క్యాలెండర్ను నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి నాయి బ్రాహ్మణ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు యానాదయ్య రామ్ కుమార్లు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నాయి బ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికి అందరూ కలిసి ఉంటేనే పరిష్కారం అవుతాయని నాయి బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎస్ యానాదయ్య తుమ్మిడి రామ్ కుమార్లు వెల్లడించారు. మంగళవారం స్థానిక ఏలూరు రోడ్లోని నాయి బ్రాహ్మణ వీధిలో 2017 నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నాయి బ్రాహ్మణ సేవా సంఘం సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు యానాదయ్య రామ్ కుమార్లు పాల్గొని నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ సంఘంలోని సభ్యులు ఐక్యంగా ఉండాలని వారు వెల్లడించారు. ప్రభుత్వం ద్వారా సంఘీయులకు రుణాలు మంజూరు అయ్యేలా ఇళ్ల స్థలాలు తదితర సమస్యల పరిష్కారానికి కలిసికట్టుగా ఉండాలని పిలుపునిచ్చారు. తొలుత సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు రావులకొల్లు హైమావతి, వసంతవాడ పెదదుర్గారావు, జిల్లా అధ్యక్షులు ఎం శివశంకర్రావు, రావులకొల్లు వెంకట మల్లేశ్వరరావు పాల్గొన్నారు. గుడివాడ నాయ బ్రాహ్మణ సంఘం తరఫున ఈరోజు రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి అనేక మంది మన కుల పెద్దలు సంఘ నాయకులు ఇక్కడికి విచ్చేసి ఈ యొక్క నూతన సంవత్సర క్యాలెండర్ను ఓపెన్ చేస్తడం జరిగింది. వాళ్ళ యొక్క సందేశాలు ఇష్టం జరిగింది. ఈ నాయ బ్రాహ్మణ సోదరులందరూ ఏకీకృతమై మన రాష్ట్ర వ్యాప్తంగా అందరూ సమైక్యంగా ఒకటే నాయ బ్రాహ్మణ సంఘం అనేది ఇక్కడ వేదిక మీద తీసుకొచ్చారు. ఈరోజు యాదృచ్ఛికంగా సావిత్రి పూలే గారి జన్మదినం కూడా వర్ధంతి కార్యక్రమం జరిగింది. దీనికి కూడా పెద్దలు అనేక మంది శ్రద్ధాంజలి ఘటించారు. అట్లాగే అనేక విషయాల మీద ఇక్కడ చర్చలు జరిగినాయి. ఇక్కడ మనకి రాజకీయ పరంగా కూడా మనకి ఒక గుర్తింపు రావాలని ఇక ముందు నాయ బ్రాహ్మణ సోదరుల్లో ఒకళ్ళకి ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యే కానీ ఇచ్చి మన యొక్క వాణిని అంటే ఇక్కడ యొక్క సమస్యల్ని సభల్లో చట్టసభల్లో తెలపాలని ఆ అభిప్రాయంతో ఇట్లాగే బ్రాహ్మణ సంఘం తరఫున కూడా కార్పొరేషన్ కింద ఏర్పాటు చేశారు. అట్లాగే నాయ బ్రాహ్మణ సంఘం కూడా చిన్న చిన్న ఫెడరేషన్లు అనేది కాకుండా ఇక్కడ లోకల్గా ఉన్న మీరు మంచి వ్యక్తుల్ని మంచి ప్రోత్సహించి చట్టసభల్లో తీసుకొని మా యొక్క సమస్యల్ని ఆ వాణిలో వినిపిస్తాకి జరుగుతుంది. అందువల్ల దీని ప్రభుత్వం వారు కూడా మా ఇళ్ళ సదుద్దేశంతో మమ్మల్ని గుర్తించి చట్టసభల్లో కూడా తీసుకెళ్లాలని మేము విన్నవించుకుంటున్నాం. ఈ సంఘం తరఫున ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ ముఖ్యంగా రాష్ట్ర నాయకులకి జిల్లా నాయకులకి అట్లాగే సోదరులందరికీ ప్రముఖులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నాయ బ్రాహ్మణ సంఘీయులు సమాజ సేవలో ఉన్నారు. మరి వారు చాలా ముఖ్యమైన వృత్తులు వైద్య వృత్తి, అలాగనే క్షౌర వృత్తి, వాయిద్య కళాకారులుగా ఉన్నారు. కానీ అంతా మొత్తం సమాజ సేవ చేస్తున్న ఈ కమ్యూనిటీని మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ప్రభుత్వం కానీ ఇతర పార్టీలు కానీ సరైన గుర్తింపునివ్వట్లేదు. ఎందుకంటే ఒక్కొక్క నాయ బ్రాహ్మణుడు 100 మందితో సమానం. ఎందుకంటే మౌత్ క్యాన్వాస్ చేయాలన్నా ఒక పార్టీని కానీ వ్యక్తిని కానీ హైలైట్ చేయడానికి మా కార్యకర్తలు కానీ మా కమ్యూనిటీ మొట్టమొదటి స్థానంలో నిలుస్తుంది. ప్రతి నాయ బ్రాహ్మణుడు ప్రతి బార్బర్ షాప్లోనూ ఒక నాయకుడిని హైలైట్ చేస్తూ ఉంటారు. రాజకీయ పార్టీలు పుట్టేది, రాజకీయ పార్టీల వ్యక్తిత్వం విశ్లేషణ జరిగేది, వ్యక్తుల్ని గెలుపు ఓటములను నిర్ణయించడం కూడా బార్బర్ షాపుల్లో సామాజికంగా అక్కడ వచ్చిన వాళ్ళంతా కూడా డిస్కస్ చేసుకుంటుంటారు. అందులో మా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. మౌత్ క్యాన్వాస్ ద్వారా పార్టీలకి ప్రభుత్వాలకు ఎంతో ఉపయోగపడే మా కమ్యూనిటీని సరైన గుర్తింపు రావట్లేదు. మీడియా కూడా సరైన గుర్తింపు ఇవ్వట్లేదు. మా కార్యక్రమాలు ఎక్కడ జరుగుతున్నా కూడా సరిగా వాళ్ళని సరిగా ఎక్స్పోజ్ చేయకుండా సరైన గుర్తింపు ఇవ్వట్లేదు. మరి పేపర్ కొనేది కానీ మా కమ్యూనిటీ ప్రతి బార్బర్ షాపు 2-3 పేపర్లు కొంటుంది. కానీ మా కార్యక్రమాలు ఎక్కడ జరిగినా వాళ్ళు మాత్రం పేపర్లో వేయటం లేదు. కనుక ఈ మీడియా వారికి కూడా నేను మనవి చేసేది ఏంటంటే నాయ బ్రాహ్మణ విషయాలున్న నాయ బ్రాహ్మణ సమావేశాలు సభలో కూడా వాళ్ళు కొంచెం ప్రముఖంగా ప్రచురించి వాళ్ళని కొంచెం వెలుగులోకి తీసుకురావాలని, వాళ్ళ సమస్యలను కూడా వెలుగెత్తి చాటాలని, వాళ్ళ సమస్యలను పరిష్కరించేటట్టుగా ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావాలని మీడియా పరంగా నేను మనవి చేస్తున్నాను. మన గుడివాడ పట్టణంలో మా నాయ బ్రాహ్మణ సంఘంగా ఒక దాటి మీద నడవాలని చెప్పి వాళ్ళు ఇవాళ క్యాలెండర్ ఆవిష్కరణ చేయటం మాకు చాలా సంతోషదాయకంగా ఉంది. కానీ మా బాధలు
ఎప్పుడు తీరుతాయో మాకు తెలియట్లేదు. కానీ దాదాపు స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలకైతే ఈ రోజుకి ఈ కులము గురించి ఏ ప్రభుత్వం ఆలోచించలేదు, ఏ రాజకీయ నాయకుడు ఆలోచించలేదు అనేది మాలో బాధాకరం. మాతోటి సేవలు చేయించుకోవటమే తప్ప మా గురించి ఆలోచించేయలేదు. అందరూ అధ్యాత్తం విద్యాత్తం ఏదో చేస్తున్నాం అంటారే తప్ప మాటలతో తప్ప పనిలో మాత్రం మాకు కనిపించట్లేదు. ఇది నాంది ఏ ప్రభుత్వమైనా ఏ రాజకీయ నాయకుడైనా మా వాళ్ళని గుర్తించాలని చెప్పి ఈ మీడియా వారికి ఒకసారి తెలియపరుస్తున్నాను. మా బాధలు ఎలాంటి అంటే మంచికి, మానవత్వానికి, నీతికి, నిజాయితీకి, భయానికి, భక్తికి మేము తప్ప ఇక ఏరే వాళ్ళు నడిచేవాళ్ళు లేరు. మేము అడగలేము, మేము సాధించలేము అని ఒక ప్రభుత్వానికి రాస్తారోకు కానీ డిమాండ్లే కానీ మేము చేయలేకపోవటమా, మాకు ఇవన్నీ లేకపోవటం, ఇవన్నీ జరగకపోవటం మాకు ఒక ప్రత్యేకం బాధాకరంగా ఉంది. ఈ ప్రభుత్వాల మాటలతో కాకుండా శాతలతో చూపించి ఈ కులాన్ని ఆదుకోవాల్సిన ఈ ప్రభుత్వాలు ఏమాత్రం ఆదుకుంటాయో ఏం చేస్తాయో అనేది అయోమయంగానే ఉంది తప్ప ఇది గ్యారెంటీగా అనేది కనపడలేదు. ఇది శాతల్లో చూపించి వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. జన్మభూమి సమావేశంలో రేషన్ కార్డుల విషయమై సివిల్ సప్లై డీటీపై మండిపడ్డ వర్ల రామయ్య. పండిట్ దీన్ దయాళ్ శత జయంతి ఉత్సవాలలో పాల్గొన్న బీజేపీ యువమోర్చా జిల్లా అధ్యక్షుడు గోపిశెట్టి దుర్గాప్రసాద్. యువత పార్టీని బలోపేతం చేయాలని పిలుపు. ప్రతి కుటుంబం వికాసంగా ఉండాలని ప్రభుత్వం 15 సూత్రాలను ప్రవేశపెట్టిందన్న యలవర్తి. 21, 22 వార్డులలో జన్మభూమి సమావేశంలో పాల్గొన్న యలవర్తి బాబ్జీ. అందరూ కలిసి ఉంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయన్న నాయి బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం అధ్యక్షులు. 2017 నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించిన సంఘ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.